హాయ్ గైస్! ఇప్పుడే 'గుంటూరు కారం' మూవీ చూడడం జరిగింది. ఆ మూవీ ఎలా ఉంది, ఏంటి అన్నది మన రివ్యూలో డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసుంటారు. థంబ్‌నెయిల్‌లో నేను ఏదైతే టెక్స్ట్ మెన్షన్ చేశానో, దాన్ని ఏమాత్రం మార్చలేని పరిస్థితి. ఎందుకంటే, ఒక 'మహేష్ బాబు' మూవీ చూసినట్టుగా, ఒక ది గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ 'త్రివిక్రమ్ శ్రీనివాస్' గారి మూవీ చూసినట్టుగా, ఆయన మార్క్ డైలాగులున్న ఒక గొప్ప సినిమా చూసిన ఫీలింగ్ అయితే నాకు నిజంగా కలగలేదు. నాకైతే పర్సనల్‌గా ఈ మూవీలో ఒక్కటంటే ఒక్కటి కూడా హై ఇచ్చిన మొమెంట్ గాని, లేకపోతే గూస్ బంప్స్ తెప్పించిన సిట్యుయేషన్స్ కానీ, త్రివిక్రమ్ గారి మార్క్ డైలాగులు గాని, ఏది కూడా ఆహ్, సినిమా లాస్ట్ 15 మినిట్స్ వరకు కూడా కనిపించలేదు. ఏదో కామెడీ కూడా ఉందా అంటే ఉంది అన్నట్టుగా వెళ్ళింది తప్ప, ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి. అదే మ్యాజిక్. వాట్ ఎ లవ్ సీన్ అంటే మనం ఇదివరకు చూసిన మూవీస్ 'ఖలీజా', 'అతడు', త్రివిక్రమ్ గారిది అలాగే మహేష్ గారి కాంబినేషన్‌లో వచ్చిన ఆ 2 మూవీస్‌లో ఉన్న కామెడీని మనం ఎంతైతే ఎంజాయ్ చేసామో, నాకు తెలిసి అందులో 25% కూడా ఇందులో ఎంజాయ్ చెయ్యం. ద ఓన్లీ మ్యాన్ హూ ట్రైడ్ టు డ్రైవ్ దిస్ మూవీ ఈస్ వన్ అండ్ ఓన్లీ మహేష్ బాబు గారు. నిజంగా ఆయన డైలాగ్ డెలివరీలో ఉన్న మాడ్యులేషన్స్ ఓన్లీ అవే 2 గంటల 40 నిమిషాలు థియేటర్‌లో కొంచెం కూర్చోపెట్టేలా చేసింది. అది తప్ప మూవీలో అయితే నాకేం పెద్దగా నచ్చలేదు. కథపరంగా చూసుకున్నా కూడా ఓకే. అంటే వాళ్ళు తీసుకున్న పాయింట్ ఏదైతే ఉందో అది నిజంగా వర్తియే. లైక్ ట్రైలర్‌లో మనం చూసినట్లుగా మహేష్ బాబు గారు వాళ్ళ అమ్మకు దూరం అవుతారు. దానికి తగ్గ పరిస్థితులేంటి, సిట్యుయేషన్స్ ఏంటి, తిరిగి వాళ్ళు కలిసారా లేదా? కథ దీని చుట్టూనే తిరుగుతుంది. ఇట్స్ ఏ గుడ్ ఎమోషన్. మదర్ అండ్ సన్ ఎమోషన్. ఇట్స్ ఎ గుడ్ ఎమోషన్. కానీ దాని ట్రీట్‌మెంట్ అయితే మనల్ని ఎంగేజ్ చేసే విధంగా ఉండదు. లాస్ట్ 10-15 మినిట్స్ మాత్రం అది కంప్లీట్‌గా ఎమోషన్ సీన్సే. అక్కడ యూ నో మనం ఎక్స్‌పెక్ట్ చేసే మహేష్ బాబు క్లైమాక్స్‌లో ఉన్న ఫైటింగ్స్ కానీ అవేం కావు. ఇట్స్ ఎ సింపుల్ ఎమోషన్ సీన్. అక్కడ కొంచెం నాకు మూవీ నచ్చింది. అది తప్ప మూవీలో ఇంకా ఏ ఎలిమెంట్ కూడా అంత హై ఇచ్చి నన్ను కూర్చోపెట్టిన సినారియో అయితే నాకు కనిపించలేదు. అక్కడక్కడ మన 'వెన్నెల కిషోర్' గారు నటిస్తారు. అది కూడా పూర్తి స్థాయిలో పండదు. అండ్ మదర్, సన్ మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది కూడా నాకు ఓకే. అని అంత ఇదిగా అంటే అవునా! అన్న విధంగా అయితే నాకు అనిపించలేదు టు బి ఫ్రాంక్. 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ మాత్రం కొంచెం ఎంగేజింగ్‌గా, ఎంటర్‌టైన్‌గా అనిపించింది. ఆ ఒక్క పాట తప్ప మిగిలిన సినిమా మొత్తం, ఆ ఒక్క పాట అలాగే క్లైమాక్స్‌లో వచ్చే 10, 15 మినిట్స్ తప్ప అవకాశం ఉంటే నేను కూర్చున్న కుర్చీని మడతపెట్టి అక్కడే పడుకుందాం అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది భయ్యా. నాకు తెలుసు కొంతమంది నేను నన్ను కూడా యేసుకుంటారని. ఎందుకంటే మా వాళ్ళ ఫ్రెండ్స్‌లోనే చాలామంది మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నారు. సో, డెఫినెట్‌గా వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపించొచ్చు ఈ మాటలు. బట్ ఆహ్, నాకు అనిపించింది మాత్రమే చెప్తున్నాను. ఐ డోంట్ వాంట్ టు డిస్‌రెస్పెక్ట్ ది ఇండివిడ్యువల్ ఒపీనియన్స్. సో, అది కూడా నేను చాలా క్లియర్‌గా చెప్తున్నాను. ఇది కంప్లీట్‌గా నా ఒపీనియన్ మాత్రమే. ఓకే. ఇక ఇండివిడ్యువల్ పెర్ఫార్మన్సెస్ విషయానికొస్తే ఇంతకు ముందే చెప్పాను. ఇది ఔట్ అండ్ ఔట్ వన్ మ్యాన్ షో. మహేష్ బాబు గారు ఈ సినిమాని డ్రైవ్ చేసిన విధానం నాకు తెలిసి జనాలకు కొంచెం రిలాక్సేషన్ క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే ఆయన కామెడీ టైమింగ్ గాని, డైలాగ్ డెలివరీ గాని ఆ రేంజ్‌లో ఉంటుంది. మనల్ని ఖచ్చితంగా ఆయన ఆయన మాట్లాడుతున్నప్పుడు మాత్రం మనం హుక్ అవుతాం. బట్ నెక్స్ట్ సీన్‌కి, ఈ సీన్‌కి కనెక్టివిటీ ఉండకపోవడం వల్ల కథ నుంచి చాలా క్లియర్‌గా డిస్కనెక్ట్ అయిపోతాం. సో, పెర్ఫార్మన్స్ వైస్ హి డిడ్ హిస్ జాబ్ అండ్ థట్ వాస్ ఫాంటాస్టిక్. అలాగే హీరోయిన్ 'శ్రీలీల' గారు, అలాగే 'మీనాక్షి చౌదరి' గారు. 'శ్రీలీల' గారు అట్‌లీస్ట్ డాన్స్ పెర్ఫార్మన్స్‌కైనా ఆవిడకి స్కోప్ ఉంది. 'మీనాక్షి చౌదరి' గారికి టు బి ఫ్రాంక్ ఆ స్కోప్ కూడా దొరకలేదు. ఆవిడ నిజంగా ఈ మూవీలో ఎందుకు పెట్టారో గూడా నాకైతే క్లారిటీ రాలేదు. పాపం ఆవిడ కాఫీలు, టిఫిన్‌లు మాత్రం సర్వ్ చేస్తున్నట్టు కనిపించారు తప్ప, ఆవిడ క్యారెక్టరైజేషన్‌కి ఒక ఇంపార్టెన్స్ కానీ ఏమీ లేదు. సో, హీరోయిన్ ఈస్ జస్ట్ ఫర్ సాంగ్స్ అన్నట్టు అనిపించింది నాకు ఈ మూవీలో. ఇకపోతే ఫైట్స్ విషయానికొస్తే, ఫైట్స్ కూడా నాకంత గొప్పగా ఏమి అనిపించలేదు భయ్యా. ఉన్న ఒకటో, రెండో ఫైట్‌లు కూడా ఒకటో, రెండో కాదు. ఒక రెండో, మూడో ఉంటాయి. ఒక ఫైట్ అజయ్‌తో ఏదైతే ఒక ఫైట్ ఉంటదో అదొక్కటి మాత్రం కొంచెం కామిక్‌గా అనిపించింది. మిగిలినవి గూడా పెద్ద ఎంగేజింగ్‌గా అనిపించలేదు. ఇక మ్యూజిక్ విషయానికొస్తే 'తమన్' ఆయన ఒకటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ని మూవీ అంతా వాడారు భయ్యా. 1, 2 అంతే. అవి తప్ప మిగిలిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మొత్తానికి కూడా ఓల్డ్ సాంగ్స్‌ని వాడేసారనిపించింది. టిపికల్ తమన్ మ్యూజిక్‌నైతే మనం ఇందులో ఖచ్చితంగా మిస్ అవుతాం. ఆయన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కి ఆయనకెంత క్రేజ్ ఉందో మనకు తెలుసు. బట్ ఈ సినిమాలో ఆయన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఇట్స్ కంప్లీట్‌లీ నథింగ్. నాకు నచ్చలేదు. ఇకపోతే మన 'గురూజీ' 'త్రివిక్రమ్ శ్రీనివాస్' గారు. వి నో హి ఈస్ ఎ లెజెండ్. ఓకే. ఆయన డైరెక్షన్ గాని, ఆయన రాసుకునే కథలు గాని, మాటలు గాని అన్నీ చాలా బావుంటాయి. మరి ప్రతిసారి అనుకున్నవి జరగవు. ఈ మూవీలో గూడా లాస్ట్ ఒక 10, 15 నిమిషాల టైంలో తప్ప ఆయన మార్క్ కామెడీ గాని, ఆయన మార్క్ డైలాగ్స్ గాని త్రూ ఔట్ మూవీలో నాకు ఎక్కడా కనిపించలేదు. ఓవరాల్లీ డిసప్పాయింటెడ్ విత్ త్రివిక్రమ్ గారు ఫర్ దిస్ మూవీ. ప్రతి మనిషికి సక్సెస్, ఫెయిల్యూర్ అనేది చాలా కామన్ విషయం. ఒక ఒక మూవీ బాలేదని చెప్పి మీ మీద మాకున్న రెస్పెక్ట్ ఎప్పటికి తగ్గదు సార్. సో, 'అత్తారింటికి దారి తీసింది మీరే, అజ్ఞాతవాసి తీసింది గూడా మీరే.' ఒకటి హిట్ అయిందని మిమ్మల్ని పొగిడేయడం, ఇంకొకటి ఫెయిల్ అయిందని చెప్పి మిమ్మల్ని తప్పుగా మాట్లాడడం అలాంటివేమి ఉండవు. ఎప్పటికి మీరు మా గురూజీయే.
బట్ నెక్స్ట్ మూవీ మాత్రం మీరు మాకు మంచి సాలిడ్ కమ్‌బ్యాక్ ఇచ్చి మా అందరిని ఎంటర్‌టైన్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇన్ ఫైనల్ వర్డ్స్ నా మాటల్లో చెప్పాలంటే సినిమా నాకు నచ్చలేదు. అలాగే ఒకరి ఇష్టాలతో మనకెప్పటికీ సంబంధం ఉండదు. నాకు నచ్చింది మీకు నచ్చచ్చు, మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు. వాటెవర్ ఇట్ ఈస్. పండగ సీజన్ కాబట్టి అన్ని పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి, ఎస్పెషల్లీ ఇది మన 'మహేష్ బాబు' గారి సినిమా, అలాగే 'త్రివిక్రమ్ శ్రీనివాస్' గారి సినిమా కాబట్టి ఒక్కసారి ట్రై చేస్తే ట్రై చేయండి. సో, ప్లీజ్ వాచ్ 'గుంటూరు కారం' ఓన్లీ ఇన్ థియేటర్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థాంక్ యూ.